అంతరిక్షం నుంచి అప్పుడప్పుడు భారీ గ్రహశకలాలు భూమి వైపు దూసుకొస్తాయి. వీటిని చూస్తే శాస్త్రవేత్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు, భయపడతారు. ఇప్పుడు అలాంటి ఒక గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక భారీ గ్రహశకలం గురించి హెచ్చరిక జారీ చేసింది. దీని పేరు 2014 T917. ఇది గంటకు 77,282 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. అంటే గంటలో దాదాపు 2 సార్లు భూమి చుట్టూ తిరిగేంత వేగంతో ఇది పుడమి తల్లి వైపు పరుగులు పెడుతోంది. ఈ గ్రహశకలం దాదాపు 165 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది మన తాజ్మహల్ కంటే రెండింతలు భారీ సైజుతో భయంకరమైన వేగంతో వస్తున్న 2014 TN17 భూమిని ఢీకొట్టదని నిపుణులు చెబుతున్నారు. ఇది 2025 మార్చి 26న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:04 భూమికి అత్యంత దగ్గరగా వస్తోంది. కానీ అప్పుడు కూడా ఇది సురక్షితంగా 50 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోతోంది. అంటే భూమికి చంద్రుడికి మధ్య దూరం కంటే 13 రెట్లు ఎక్కువ దూరం. కాబట్టి ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. 2014 TN17 భూమిని ఢీకొట్టకపోయినా నాసా దీన్ని ప్రమాదకరంగా మారగల గ్రహశకలంగా వర్గీకరించింది. ఎందుకంటే దీని పరిమాణం భూమికి దగ్గరగా రావటం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి గ్రహశకలాలు భూమిని ఢీకొంటే అవి వినాశకరమైన నష్టాన్ని కలిగిస్తాయి. భారీ పేలుళ్లు, సునామీలు, వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ ఆస్టరాయిడ్ అపోలో గ్రూప్ అనే కుటుంబానికి చెందింది. ఈ కుటుంబంలోని గ్రహశకలాలు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటాయి. వాటి కక్షలు భూమి కక్షను దాటుకుంటూ వెళతాయి. చాలా గ్రహశకలాలు భూమిని తప్పించుకొని వెళ్ళినా గురుత్వాకర్షణ శక్తులు లేదా ఇతర ఖగోళ ప్రభావాల వల్ల వాటి కక్షలు ఎప్పుడైనా మారవచ్చు. భవిష్యత్తులో అవి భూమికి మరింత దగ్గరగా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ ఇతర అంతరిక్ష సంస్థలు 2014 TN17 లాంటి గ్రహ శకలాలకు నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెలిస్కోపులు, రాడార్ సిస్టమ్స్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తల డేటాను ఉపయోగించి ఈ వస్తువులను పర్యవేక్షిస్తూ ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా అని కనిపెడుతున్నారు. 2014 TN17 ఈసారి ప్రమాదం కాకపోయినా ఇలాంటి పరిమాణం ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొంటే తీవ్ర విధ్వంసం సృష్టిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని తాకిడి వందల కొద్దీ అణుబాంబులు పేలినంత శక్తిని విడుదల చేస్తోంది. నగరాలు నేలమట్టం అవుతాయి. కార్చిచ్చు చెలరేగుతోంది. వాతావరణం పూర్తిగా మారిపోతోంది. ఉదాహరణకు 1908లో సైబీరియాలోని తుంగస్కా ప్రాంతంలో సంభవించిన సంఘటన గుర్తుండే ఉంటుంది. అది ఈ గ్రహశకలంలో సగం పరిమాణం ఉన్న వస్తువు వల్లనే జరిగింది. అప్పుడు 2000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం మొత్తం నాశనమైపోయింది. 2014 TN17 వల్ల ఇప్పుడు తక్షణ ప్రమాదం లేకపోయినా ఇది అంతరిక్షం ఊహించలేని స్వభావాన్ని మనకు గుర్తు చేస్తోంది. నిరంతర పర్యవేక్షణ భవిష్యత్తులో సంభవించే ప్రమాదాల కోసం సిద్ధంగా ఉండడానికి సహాయపడుతోంది. ఒకవేళ ప్రమాదకరమైన గ్రహశకలం మనకు ప్రమాదకరంగా దగ్గరగా వస్తే చర్యలు తీసుకోవడానికి ఇది చాలా ముఖ్యం.